ఆగస్టు 15 నాడు జెండా ఎగురవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి గల తేడా మీకు తెలుసా? ఆగస్టు 15 1947న స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్రాన్ని పొందింది. అందుకే ప్రతి ఏటా ఈ తేదీని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రాగా ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం అని అందరికీ తెలుసు. కానీ దాంతో పాటు ఇంకొక డిఫరెన్స్ కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశం జెండాను దింపుతూ మన దేశ జెండాన్ని పైకి ఎగురవేశారు. స్వాతంత్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాని ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పై భాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు. ఈ 2 తేదీలలో జెండాన్ని రెపరెపలాడిస్తారు.